హ్యాపీ బర్త్డే అభి. ఏ చందు, నీకు కూడా హ్యాపీ బర్త్డే చందు. ఏ సెటప్ బాగుందే. ఏం లేదు, కింద కొంచెం బోర్ కొట్టి పైన సెట్ చేశా. కూర్చో. సో ఐ గాట్ సంథింగ్ ఫర్ యూ. హేయ్, ఈరోజు మన బర్త్డే కదా, లైఫ్లో ఫస్ట్ సిగరెట్ నీతో కలుద్దామని. నాన్నలో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అభి. కొన్నాళ్ళుగా నాకు కూడా ఇదే ఆలోచన. కాలుద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. సరే, నువ్వు అన్నట్టు మన మొదటి సిగరెట్ ఇవాళే వెలిగిద్దాం. కానీ తాగడానికి కాదు, నిర్ణయించుకోవడానికి. ఈ సిగరెట్ వెలిగించి అక్కడ పెడతాను, మనం మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా కాలేలోపు మనం స్మోక్ చేద్దాం అని డిసైడ్ అయితే రెండో సిగరెట్ వెలిగిద్దాం. లేదు అంటే ఇదే మన లైఫ్లో ఫస్ట్ టైం లాస్ట్ సిగరెట్. ఏమంటావు? Our time starts now. అభి, అభి, రే అభి, అభి, అభి చూడరా, మన గురించి న్యూస్ పేపర్లు ఎంత గొప్పగా రాశారు. ఇదిగోరా, పీస్ వరల్డ్ మ్యాగజైన్, సైబర్ షీల్డ్ సాఫ్ట్వేర్ మార్కెట్లో సరికొత్త సంచలనం. ఇదిగో వైడ్ మ్యాగజైన్ ఏం రాసిందో విను. అట్టడుగు స్థాయి నుండి ఆకాశం వరకు సైబర్ షీల్డ్ అనే ఒక్క సాఫ్ట్వేర్ అప్లికేషన్తో తలరాత్రం మార్చుకున్న హైదరాబాద్ కుర్రాళ్ళు. పాపులర్ మెకానిక్స్ మ్యాగజైన్ 24 గంటల్లో 30 లక్షల డౌన్లోడ్స్. యాప్ మార్కెట్లో సత్తా చూపుతున్న స్వదేశీ అప్లికేషన్ సైబర్ షీల్డ్ 3 మిలియన్ డౌన్లోడ్స్. 24 గంటల్లో 3 మిలియన్ డౌన్లోడ్స్. నిన్నటి వరకు ఒక అద్దె రూమ్లో డొక్కు కంప్యూటర్ మీద కోడింగ్ చేసే 2 కోడర్స్ మనం. అలాంటిది ఒక్క యాప్తో మన లైఫ్ మారిపోయింది అభి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇప్పటి వరకు నువ్వు చెప్పింది ఇంత. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ ఇంత. అబ్బో, ఏంటో అది? ₹1,00,00,000. ఎప్పుడైనా చూసావా? కోట? ఎస్. గ్రిడ్ డైనమిక్స్ అనే టెక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మన సైబర్ షీల్డ్ మీద 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తానని ఆఫర్ ఇచ్చింది. 5 కోట్ల? అయితే అభి, మనం ఆ హైటెక్ సిటీలో మంచి ఆఫీస్ తీసుకుందాం, విత్ సూపర్ ఇంటీరియర్ డిజైన్ అండ్ సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే ఒక 100 మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ని హైర్ చేసుకుందాం. అయినా మన దగ్గర చాలా అప్లికేషన్స్కి ఐడియాస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేద్దాం. ఏమంటాం? ఎస్, ఇవన్నీ వస్తాయి, కానీ మనం కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. ఏంటి చూసి చూడనట్టు వదిలేలా? ఏం మాట్లాడుతున్నావు అభి? అరే ఏదో చెప్పా అభి. అరే చెప్పవి, గ్రిడ్ డైనమిక్స్ కి ఏం కావాలి? కస్టమర్ డేటా. వాట్? ఎస్, గ్రిడ్ డైనమిక్స్కి మన దగ్గరున్న 30 లక్షల మంది కస్టమర్ డేటా, ఇక రాబోయే ప్రతి కస్టమర్ డేటాకి ఫుల్ యాక్సెస్ కావాలి. అది మోసం కదా అభి. 30 లక్షల మందిని మోసం చేస్తున్నాం మనం. సో చెప్పు,
ఎందుకు స్మోక్ చేద్దామనుకుంటున్నావు? అల్లూరి కృష్ణమూర్తి పేరు విన్నావా? మ్మ్. గొప్ప హెల్త్ గురని విన్నాను. డైట్ మీద, యోగా మీద చాలా బుక్స్ ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు ఆయన రాయట్లేదనుకుంటా కదా? అవును. ఎందుకు రాయట్లేదో తెలుసా? తెలీదు. నీకే కాదు, ఎవరికి తెలీదు, ఒక్క నాకు తప్ప. ఓ, ఎందుకు రాయట్లేదు? ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి. ఈ విషయం నీ ఒక్కడికి ఎలా తెలుసు? ఆయన మా నాన్నగారు కాబట్టి. వాట్? ఎస్, కృష్ణమూర్తి గారు మా నాన్నగారు. హెల్త్ అంటే నాన్నకి పిచ్చి. వైద్య సామ్రాట్, ఆరోగ్య బ్రహ్మ, జనం ఆయనకిచ్చిన పేర్లు, పెట్టని బిరుదులు. హెల్త్ అంటే నాన్నకి ఎంత పిచ్చి అంటే ఎవరైనా హెల్త్ గురించి రెక్కలేసుకుంటే నాన్నకు అసహ్యం, అస్సలు నచ్చేది కాదు. మా బంధువుల్లో ఎవరైనా మందు కొట్టేవాళ్ళు సిగరెట్ తగలు ఇంటికి వస్తే మొహం మీద తిట్టేసేవారు. అలాంటి మా నాన్న ఒకరోజు జలవిహార్లో హెల్త్ గురించి ప్రసంగం ఇస్తూ స్టేజ్ మీద పడిపోయారు. కుడి చేయి చచ్చిపడింది. పక్షవాతం అనుకున్నాం, కానీ ఏఎల్ఎస్ పేరు విన్నావా? విన్నాను. స్టీఫెన్ హాకింగ్కి వచ్చిన డిసీజ్ అనుకుంటా కదా? ఎస్, లూ గెరిక్స్ డిసీజ్ అంటారు దాన్ని. ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో ఎవ్వరికి తెలీదు. ప్రివెన్షన్ లేదు, ట్రీట్మెంట్ లేదు. బాడీలో ఒక్కొక్క అంగం చచ్చిపడుతుంటే చూస్తూ ఉండడం తప్ప వేరే మార్గం లేదు. నాన్నకొచ్చిన డిసీజ్ అదే. అరే, అడ్డమైన అలవాట్లు ఉన్న వాళ్ళు 70 ఏళ్ళు బతుకుతుంటే జీవితాంతం హెల్త్ని కాపాడుకుంటూ వచ్చిన నాన్నకి ఈ కర్మ ఏంటి? చివరి రోజుల్లో నాన్నమోహం చూడాలి. జీవితాంతం నమ్మిన ఆప్తమిత్రుడు వెన్నుపోటు పొడిచిన ఫీలింగ్, జీవితంలో అతి ఘోరంగా ఓడిపోయినన్న ఫీలింగ్. కానీ ఓడిపోయినన్న బాధ కన్నా నాన్న కళ్ళలో భయం ఎక్కువ కనిపించింది. జనం నవ్వుతారన్న భయం. అందరికీ ఆరోగ్య నీతులు చెప్పే కృష్ణమూర్తి అందరికంటే ఘోరమైన చావు చేస్తున్నాడంటే జనం నవ్వుతారన్న భయం. అందుకే మంచాన పట్ట మరుక్షణం జనానికి దూరం అయ్యారు, రాయడం మానుకున్నారు. 55 ఏళ్లుగా గుడిలా చూసుకున్న శరీరంలో ఒక్కొక్క పాటు చచ్చిపడుతుంటే చూడలేక ఒకరోజు ఆత్మహత్య చేసుకున్నారు. చివరి రోజుల్లో నాన్నొక మాట అన్నాడు, అభి, జీవితంలో ఒక్క సిగరెట్ అయినా తాగి ఇక్కడ వరకు వచ్చుంటే బాగుండే చందు అని అన్నాడు. అన్న మాట నా మైండ్లో ఉండిపోయింది. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, అభి, జీవితంలో మనం ఎన్ని చేసినా దేవుడు తీసుకెళ్లాల్సిన టైంకి తీసుకెళ్తాడు. కాబట్టి లైఫ్లో మంచి చెడు అన్ని వదిలేసి ఎంజాయ్ చేయాలంతే. అవును, మరి నీకెందుకు సిగరెట్ తాగాలనిపించింది? చందు, ట్రై టు అండర్స్టాండ్. కస్టమర్ డేటాని డేటా బ్రోకర్స్కి అమ్మడం అనేది మనం కొత్తగా చేస్తున్న తప్పేం కాదు. ఫేస్బుక్ లాంటి కంపెనీలు ఎప్పుడు చేసేదే. అరే, తప్పని నువ్వే చెప్తున్నావు కదా, ఇంక చేయడం దేనికి? డబ్బు. యాప్స్లో యాడ్స్ పెడుతున్నాం కదా. అలా వచ్చేది చిల్లర.
అయితే సైబర్ షీల్డ్ని పెయిడ్ అప్లికేషన్ చేద్దాం. ఎవ్వరు కొనరు. మనది ఇండియా, మనకన్నీ ఫ్రీగా కావాలి. ఓహో, అర్థమైంది. నీ కస్టమర్స్ మీద నీకు చాలా రెస్పెక్ట్ ఉందే. హ్మ్. ఒక పూట తిండి కోసం ఒక ప్రాణాన్ని తీసే జాతి మనది. అలాంటిది మన జీవితం బాగుంటుందంటే కస్టమర్ డేటా అమ్మడం పెద్ద లెక్క? అభి, నీకు అసలు అర్థమవుతుందో లేదు. సాఫ్ట్వేర్ లైసెన్స్ అగ్రిమెంట్ ప్రకారం మనం చేసేది నేరం. నేరం కాబట్టే కదా ఇంత డిస్కషన్. నేరం కాబట్టి కాదు, తప్పు కాబట్టి. నీకు గుర్తుందా, ఒకసారి నువ్వు ఒక ఎన్జిఓకి డొనేషన్ ఇచ్చావు. వాళ్ళు నీ ఫోన్ నెంబర్ అడిగారు, ఇచ్చావు. ఆ తర్వాత దేశంలో ఉన్న ప్రతి ఎన్జిఓ నుండి వారానికి 3 సార్లు నీకు కాల్స్ వచ్చేవి డొనేషన్ కోసం. నువ్వు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేవాడివి. అసలు జరిగింది ఏంటంటే, మొదటి ఎన్జిఓ మిగిలిన ఎన్జిఓస్కి నీ ఫోన్ నెంబర్ అమ్మేసింది. ఇప్పుడు నువ్వు చేసేదే. నా ఫోన్ నెంబర్ వేరే ఎన్జిఓకి అమ్మడానికి వాడేవడని చెప్పి ఎన్నిసార్లు కొప్పడావు గుర్తుందా? ఆ ఎన్జిఓకి డొనేషన్ ఎందుకు ఇచ్చానా అని చెప్పి నా దగ్గర ఎన్నిసార్లు బాధపడ్డావు గుర్తుందా? గుర్తుంది కాబట్టే చెప్తున్నాను. ఇది అందరూ చేసే తప్పే అని. ఒకళ్ళు మనకు చేసినప్పుడు మనం తిరిగి చేస్తే తప్పేంది అని. 1822లోనే కంప్యూటర్ కనిపెట్టారు చందు. అప్పుడే డేటా ప్రైవసీ అనేది జోక్ అయింది. కాదు, నీలాంటి వాళ్ళందరూ కలిసి దాన్ని జోక్ చేశారు. పోనీ బాత్రూంలో సీక్రెట్గా వీడియోలు తీసుకుని అమ్ముకోకూడదా? ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. ఎక్కువ మాట్లాడుతున్నావు చందు. ఎక్కువేముంది, ప్రైవసీకి విలువ లేదన్నావు కదా. ఇక నువ్వు చేసేదానికి నేను చెప్పేదానికి పెద్ద తేడా ఏముంది? ఇష్టముంటే ఉండు, లేదు అంటే నీ సగం వాటా నువ్వు తీసుకొని బయలుదేరు. సో చెప్పు, నీకెందుకు సిగరెట్ తాగాలనిపించింది? ఒక ఊర్లో కొన్ని వందల ఏళ్ల నాటి గుడుండేదట. ఆ గుడిలో పూజారి కూడా తనకి ఊహ తెలిసినప్పటి నుండి ఆ దేవుణ్ణి నమ్ముకొని నిష్ఠగా పూజ చేస్తూ ఉండేవాడట. సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు ఆయన చేతుల మీదుగానే చేస్తూ ఆ ఆలయమే ప్రపంచంగా బతికేవాడట. రే, సిగరెట్ ఎందుకు తాగాలనిపించిందిరా అంటే ఇదంతా చెప్తావేంట్రా? అలా 70 సంవత్సరాలు నిండిన పూజారికి ఒకరోజు గుడి మూసేస్తున్న వేళలో ఆ గర్భగుడిలోంచి ఏదో శబ్దం వినిపించిందట. ఏంటని వెతికితే ఆ శబ్దం వస్తుంది గుడిలో నుండి కాదు, ఆ విగ్రహంలో నుండని అర్థమైందట. ఇంకా వెతికితే ఎప్పటికో కనిపించింది ఆ విగ్రహం క్రింది పక్క ఎక్కడో ఒక రంధ్రం. ఆ రంధ్రంలో ఎప్పటి నుండుందో ఏమో గాని ఓ గబ్బిలం గూడు కట్టుకునుందట. నీకు తెలుసు కదా, గబ్బిలం అరిష్టం, దయ్యానికి సంకేతం. ఆ గబ్బిలాన్ని చూడగానే పూజారి మనసు ముక్కలైందట. ఇన్నాళ్ళు ఇంత నిష్టగా పూజ చేసింది దేవునికి అనుకున్నాను, దయ్యానిక అని చాలా దిగులు పడి ఆ దిగులుతో మంచాన పడి ఆ దిగులుతోనే పోయాడట. సరే, సో వాట్ ఈస్ ద పాయింట్? ప్రతి మనిషిలో కొన్ని డార్క్ డిజైర్స్ ఉంటాయి చందు. అవి కూడా ఈ గబ్బిలల్లాంటివే. నేను వాటి గురించే చెప్తున్నాను. బాబు సిగ్మండ్ ఫ్రాయిడ్, అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్తావా? శ్రావణి స్లెప్ట్ విత్ కార్తిక్. ఏంటి? శ్రావణి కార్తిక్ గాడితో పడుకుంది. కానీ అలా ఎలారా? మొన్న అవినాష్ గాడి పార్టీలో ఫుల్గా తాగాం కదా, బయటికి వచ్చేసరికి రాత్రి 2 అవుతుంది. వర్షం కూడా పడుతుంది. శ్రావణిని బైక్ మీద డ్రాప్ చేయడం కష్టమా అని చెప్పి కార్తిక్ గారి కార్లో ఇచ్చి పంపించా. అప్పటికి వాళ్ళు ఫుల్గా తాగేసున్నారు. బ్లడీ కార్తిక్, వాడి మీద నాకు ముందు నుంచి డౌటే. యాక్చువల్లీ ఇందులో కార్తిక్ తప్పేం లేదు. అంటే ఇంపాసిబుల్. శ్రావణి అలాంటి అమ్మాయి కానే కాదు. దేవుని నమ్ముకున్న పూజారి కథ చెప్పింది అందుకే. రే, అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పరా? శ్రావణి నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను చందు.
ఒక అమ్మాయిలో ఉండాల్సిన లక్షణాలన్నీ శ్రావణిలో ఉన్నాయి. నిజం చెప్పాలంటే తను ఒక దేవత. బట్ షీ హ్యాస్ దిస్ వన్ సీక్రెట్ ఫెటిష్. తనకి స్మోక్ చేసే మగాళ్ళంటే చాలా ఇష్టం. ఎవరైనా స్మోక్ చేస్తూ కనిపిస్తే చాలు అలా చూస్తూ ఉండిపోయేది. ఫర్ సమ్ రీజన్ హీ టర్న్స్ అరౌండ్. తను నన్ను కూడా చాలాసార్లు స్మోక్ చేయమని అడిగింది, కానీ నేనెప్పుడు సీరియస్గా తీసుకోలేదు. ఆ రోజు వాళ్ళు కారులో వెళ్తున్నప్పుడు బాగా తాగేసున్నారు. కార్తీక్ స్మోక్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడట. శ్రావణి వాణ్ణే చూస్తూ ఉందట. తనేమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అని 1-2 సార్లు కార్తీక్ అడిగాడట, నీకు స్మోక్ చేస్తే ఓకేనా అని. శ్రావణి తలదిప్పుకుందట గాని ఏం మాట్లాడలేదట. 3ఓసారి తనే వాడి నోట్లోంచి సిగరెట్ తీసుకొని తను దాగి వాణ్ణి కిస్ చేసిందట. ఆ తర్వాత ఆ రోడ్డు పక్కనే కార్ ఆపి దే మేడ్ అవుట్. ఇదంతా శ్రావణి చెప్పింది. 1 నెల రోజులు తనని మర్చిపోలేక, జరిగింది మర్చిపోలేక నరకం అనుభవించాను. చివరికి దాని దగ్గరికి వెళ్ళి మందుమత్తులో ఏదో చేసి ఉంటావు, జరిగింది మర్చిపోయి హ్యాపీగా ఉందామంటే ఏమందో తెలుసా? ట్రై చేసే శ్రావణి, నిన్ను మర్చిపోవడానికి నేను అన్ని విధాలుగా ట్రై చేశా, నా వల్ల కాలేదు. అయినా జరిగిన దానికి నేనే ఇంత బాధపడుతుంటే నువ్వింకింత బాధపడుంటావు. పర్వాలేదులే, ఆ రోజేదో మందుమత్తులో చేసుంటావు. నేనేం మందుమత్తులో చేయలేదు అభి, పూర్తి కాన్షియస్గానే చేశాను. ఐ డోంట్ రిగ్రెట్ దట్ నైట్ అభి. ఆ రోజు రాత్రి నాకు ఎలాంటి మగాడు కావాలో అర్థమైంది. మర్చిపో అభి. అందుకేనా సిగరెట్ తాగాలనుకున్నావు? ఒకరిని నువ్వు ప్రేమిస్తే నీకు జరిగే పెద్ద అన్యాయం ఏందో తెలుసా? వాళ్ళు నిన్ను తిరిగి ప్రేమించకపోవడం కాదు, నీ మీద నీకే ద్వేషం కలిగేలా చేయడం. శ్రావణి ఎపిసోడ్ తర్వాత నా మీద నాకే ద్వేషం స్టార్ట్ అయింది. ఒక మగాడన్నాక ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండాలి, ఉంటేనే మగాడేమన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది. అందుకే అయితే ఇంకేం, తాగడానికి నీకో రీజన్ ఉంది, నాకో రీజన్ ఉంది. 2 సిగరెట్ వెలిగిద్దామా? నాకు అది ఇంకా పూర్తవ్వలేదు. శ్రావణి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాక నేను నేరుగా పాన్ షాప్ దగ్గరికి సిగరెట్ కొన్నాను. సరిగ్గా వెలిగిద్దామన్న సమయానికి నువ్వు చెప్పిన ఒక మాట గుర్తొచ్చి ఆగిపోయాను. నేనా? అవును, ఇదే మేడ మీద నీకు నాకు మధ్య జరిగిన ఒక ఆర్గ్యుమెంట్లో నువ్వొక మాట నాకు గుర్తుందా? అవునా? ఏ మాట? మూడేళ్ల పాటు రేయింబగలు కష్టపడితే జీవితం మనకిచ్చిన ఒకే ఒక్క అవకాశం. ఇప్పుడు నేను తప్పప్పులు లెక్క పెడుతూ కూర్చోలేను. మళ్ళీ చెప్తున్నాను, ఇష్టముంటే ఉండు, లేదు అంటే నీ వాట నువ్వు తీసుకుని వెళ్ళిపో. అంత దూరం వస్తే నా దాన్ని నేనే చూసుకుంటా. నా వాట కూడా నువ్వే ఉంచుకో. చందు, వాటా ఎందుకు వద్దంటున్నావు? భయపడుతున్నావా? నేను నీ మీద ఎవరికి కంప్లైంట్ ఇవ్వనులే. చందు ఆగు, చందు. చందు, వాట్ డూ యూ లైక్ సో మచ్ అబౌట్ హ్యారీ పాటర్? ఇప్పుడెందుకు? పర్లేదు చెప్పు. హ్యారీ పాటర్ అంటే నీకు చాలా ఇష్టం కదా. హ్యారీ పోటర్ ఈజ్ ఏ బ్రిలియంట్ బాయ్. తన తెలివి, ధైర్యం అంటే నాకిష్టం. తనేదైనా పని మొదలు పెడితే పూర్తయ్యేదాకా వదిలిపెట్టడు. మోర్ ఇంపార్టెంట్లీ, తను కష్టాల మధ్య పెరిగి గొప్పవాడయ్యాడు, నాలాగా. మరి ఈ క్వాలిటీస్ వాల్మార్ట్లో కూడా ఉన్నాయి కదా. ఇద్దరిలో ఒకటే క్వాలిటీస్ ఉన్న హ్యారీ పాటర్ హీరో, వాల్మార్ట్ విలన్ ఎందుకు అయ్యారు? ఈ మాట నేను అడగలేదు, హ్యారీనే అడుగుతాడు డంబుల్డోర్ని. దీనికి సమాధానం డంబుల్డోర్ ఏం చెప్పాడు గుర్తుందా? ఇట్ ఈస్ అవర్ చాయిసెస్ హ్యారీ.
దట్ షో వాట్ వి ట్రూలీ ఆర్ ఫార్ మోర్ దెన్ అవర్ అబిలిటీస్. హీరోకి విలన్కి మధ్య తేడా తెలివి కాదు, ధైర్యం కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఒకడు తప్పు వైపు ఉంటే ఇంకొకడు ఒప్పు వైపు ఉంటాడు. నువ్వే వైపు ఉండాలో ఆలోచించుకో. ఇట్ ఈస్ అవర్ చాయిసెస్, హ్యారీ, దట్ షో వాట్ వీ ట్రూలీ ఆర్ ఫార్ మోర్ దెన్ అవర్ ఎబిలిటీస్. నువ్వన్నట్టు హీరోకి విలన్కి మధ్య తేడా తెలివి, ధైర్యం కాదు. ధర్మం వైపు నిలబడాలా, అధర్మం వైపు నిలబడాలన్న నిర్ణయం. ఆ రోజు నువ్వు ఆ మాటని వెళ్ళిపోయాక నేను ఆలోచనలో పడ్డాను. ఆ రోజంతా నేను ఒక విలన్ అన్న ఫీలింగ్ నాకే నచ్చలేదు. అందుకే గ్రిడ్ డైనమిక్స్ ఆఫర్కి నో చెప్పి నిజాయితీగా కంపెనీ నడపడం అలవాటు చేసుకున్నాను. అందుకే నిన్ను మళ్ళీ వెనక్కి పిలిచాను. ఇవాళ నా దగ్గర కోట్లాస్తి లేకపోవచ్చు, కానీ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. సరే, ఇవాల్టి సంగతి చెప్పు. మీ నాన్నగారి విషయం దురదృష్టకరమే, కాదనను. ఆయన చనిపోతున్నప్పుడు ఎంతగా బాధపడ్డారో కూడా నాకు తెలీదు. కానీ జీవితాంతం ఆరోగ్య బ్రహ్మ అని పిలిపించుకున్న ఆయన కొడుకు ఆయన కారణంగా సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నాడు అని తెలిస్తే ఆయన గర్విస్తాడా? నా విలువ తెలియని ఒక అమ్మాయి నన్ను వదిలేసి వెళ్తే బాధపడాలా? నా ఇంకిత జ్ఞానాన్ని పక్కన పెట్టి వేరొకరిలా బతకమంటావా చెప్పు? ఇదే మన ఫస్ట్ అండ్ లాస్ట్ సిగరెట్. గుడ్, పద. అయినా నీకు ఒకటి తెలుసా? ఒక సిగరెట్ కాల్చడానికి యావరేజ్గా 6 మినిట్స్ పడుతుంది. కానీ ఒక సిగరెట్ కాలిస్తే మన ఆయుష్ 11 నిమిషాలు తగ్గుతుంది. అంటే నువ్వు సిగరెట్ని కాల్చట్లేదు, సిగరెటే నిన్ను కాలుస్తుంది. అబ్బో, లెక్చర్లు బాగానే ఇస్తున్నావు. నోరు మూసుకొని పద, రేపు క్లయింట్ మీటింగ్ ఉంది, రెడీ అవ్వాలి.